నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. చాలా మందిలో గుండె జబ్బుకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చే నొప్పికి చాలా మందికి తేడా తెలియదు. మనకు పెయిన్ వచ్చిందనగానే ఇది గుండె నొప్పికి సిమ్టమ్ ఏమో రాబోతుందేమో అని చెప్పి రకరకాలుగా డౌట్స్ పడుతుంటారు, టెన్షన్ పడుతుంటారు. నిజంగా అసలు హార్ట్ అటాక్ వల్ల వచ్చే పెయిన్ ఎలా ఉంటుంది? చాలా మందిలో సహజంగా హార్ట్ అటాక్ అనేది సడన్ గానే వస్తుంది. పెయిన్ సిమ్టమ్స్ మనం అయితే ఐడెంటిఫై చేయలేము. ఇవన్నీ ఏ రకంగా ఉంటాయో ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు సార్తో మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా మంది కూడా గ్యాస్ట్రిక్ నొప్పితో బాధపడుతుంటారు. అది గ్యాస్ట్రిక్ నొప్పా, లేదంటే ఈ మధ్య కాలంలో చాలా మంది సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే వాళ్ళని చూస్తున్నాము. అలా జరిగింది, నాకు కూడా అలానే జరుగుతుందా, ఇది గుండె నొప్పి ఏమో, ఇలాంటి డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. నిజంగా ఈ రెండు నొప్పుల మధ్య ఇది హార్ట్ పెయినా లేదా గ్యాస్ట్రిక్ పెయినా అని తెలుసుకోవాలంటే ఏ రకంగా తెలుసుకోవచ్చు సార్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము హార్ట్ అటాక్ రిలేటెడ్ నొప్ప లేదా గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది తెలుసుకోవడం మంచిదే. కానీ దీంట్లో కొన్ని చిన్న పాయింట్స్ కూడా నేను మళ్ళీ ఫైనల్ కన్క్లూజన్ లో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అనేది మనకి పర్టికులర్లీ లెఫ్ట్ సైడ్, అంటే మన గుండె ఎక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ లో బరువుగా ఉండడం ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నలుగురు కలిసి మీ చెస్ట్ టైట్ హ్యాండ్స్ పెట్టి స్క్వీజ్ చేస్తారు, పిసికేస్తారంటారు చూడండి మనిషిని, అలా పిసికేసినట్లు అంత బరువు ఉండడం, లేదా ఒక 100 kg బరువు ఛాతి మీద పెట్టినట్లు ఉండడం, అంటే హెవీనెస్ అంటాం. సో ఆ హెవీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్ గా ఎవరైనా సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలా చూపిస్తారు, చాలా బరువు ఉందన్నట్లు గుండె మీద. దిస్ ఇస్ కాల్డ్ టిపికల్ క్లాసికల్ సైన్ అంటాం. లెవైన్ సైన్ అని కూడా మనకి స్పెసిఫిక్ నేమ్ కూడా ఇచ్చారు. ఓకే, సో అది ఇంపార్టెంట్ థింగ్. దాంతో పాటు ఏమవుతుందంటే ఎయిర్ హంగర్, మనకి అంత డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అది సెకండ్ పాయింట్. దాంతో పాటు మనకి విపరీతంగా చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. దెన్ మనకి రేడియేటింగ్ పెయిన్ అంటాం. ఈ పెయిన్ అనేది మనకు నర్వ్స్ రిలేటెడ్ అన్ని ఉంటాయి కాబట్టి, సో ఈ పెయిన్ అనేది మనకి కామన్ గా లెఫ్ట్ భుజానికి, లెఫ్ట్ ఈ చేతికి పెయిన్ పాకే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మెయిన్ పాయింట్. ఈ 4 సమ్ టైమ్స్ కొందరిలో వామిటింగ్ వచ్చినట్లు ఉండడం కానీ వామిటింగ్ అవ్వడం కానీ జరగచ్చు. సో ఈ కాంపనెంట్స్ అన్ని ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అనేది. ఇలా కాకుండా ఈ పెయిన్ అనేది ఇక్కడ రావచ్చు, రైట్ సైడ్ చేతికి కూడా పెయిన్ రావచ్చు, లేదంటే కడుపులో కూడా నొప్పి రావచ్చు. సమ్ టైమ్స్ ఈ కింద భాగం చెస్ట్ లో కూడా మాత్రమే నొప్పి ఉండొచ్చు. సో ఇలా ఓన్లీ జా పెయిన్ అంటాం, దవడ నొప్పి మాత్రం కూడా ఉండొచ్చు. సో ఇలా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. అంటే ఇదే ఈ మాదిరిగానే పెయిన్ ప్రజెంట్ అవుతుంది అనేది డెఫినెటివ్ కాదు. ఇలా ఉంటే మెజారిటీ ఆఫ్ ద టైం హార్ట్ అటాక్ రిలేటెడ్. ఇలా కాకుండా వేరే రకంగా వచ్చినా హార్ట్ అటాక్ ఉండే అవకాశం ఉంటుంది. అది ఉంటుంది. పర్టికులర్లీ మనము ఏజ్ ఎల్డర్లీ పీపుల్ మోర్ దాన్ 60 years తీసుకున్నా, ఫీమేల్స్ తీసుకున్నా, దెన్ షుగర్ ఉన్న వాళ్ళు, వీళ్ళ ముగ్గురిలో యూజువల్ గా ఈ టిపికల్ సిమ్టమ్స్ అంటాం. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్, అవి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా వాళ్ళకి చాలా తక్కువగా మాత్రమే చూస్తాం. ఓకే, అది. సో నెక్స్ట్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ పెయిన్. యూజువల్ గ్యాస్ట్రిక్ అంటే ఏంటి? గ్యాస్ పెయిన్ అంటారు, ఇంకోటి అల్సర్ పెయిన్ అంటారు. సో మనకి పెప్టిక్ అల్సర్ అంటాం. మన బాడీ అంటే మన పొట్టలో యాసిడిటీ, అంటే యాసిడ్, మన స్టమక్ లో యాసిడ్ ఉంటుంది, అది ఎక్కువ అయిపోయి మనకి అది రిఫ్లక్స్ అంటాం. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. రిఫ్లక్స్ అంటే ఏంటి? మామూలుగా మనం ఏం తీసుకున్నా పైనుంచి కిందికి ఈసోఫేగస్ అని ఉంటుంది, దానికి వెళ్ళి స్టొమక్ పొట్టలోకి వెళ్ళి ఇంటెస్టైన్స్ కి వెళ్ళాలి. అలా కాకుండా మనకి స్పింక్టర్ ఉంటుంది ఈసోఫేగస్ కి, గ్యాస్ట్రిక్. సో ఇవి డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కానివ్వండి, మన యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కానివ్వండి, హెవీ ఫుల్ తీసుకున్నప్పుడు మనకి ఈ రిఫ్లక్స్ యాసిడ్ అనేది పైకి రిఫ్లక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంటగా ఉంటుంది, మనకి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, కడుపులో మంట. ఈ మొత్తం ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మనకి ఈసోఫేజియల్ ట్యూబ్ ఉంటుంది కాబట్టి ఇదంతా బర్నింగ్ సెన్సేషన్ వచ్చి గొంతులో కూడా మంటగా ఉండే అవకాశం, విపరీతమైన తేపులు వస్తాయి వీళ్ళల్లో. ఓకే, అసోసియేట్ విత్ బెల్చింగ్స్, బర్పింగ్స్, బెల్చింగ్స్, తేపులు ఎక్కువగా ఉండడం, లేదంటే బ్లోటెడ్ సెన్స్, అంటే మన పొట్ట అంతా ఉబ్బిపోయినట్లు ఉండడము అనేది జరుగుతుంది. ఇది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ పెయిన్. ఓకే, టిపికల్ గా ఇది రెండింటికి మేజర్ డిఫరెన్స్. బట్ ఇది ఇంపార్టెంట్ ఎందుకు తెలుసా? గుండె జబ్బులు పర్టికులర్లీ 200 లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు గుండె జబ్బుల వల్ల. దాంట్లో కూడా 85% హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోకే. ఓకే, మిగతా 15%లో
మిగతా గుండె జబ్బులు కానివ్వండి, ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకే, అంటే దాదాపుగా మనం ఇది తీసుకుంటే ప్రతి 11 సెకండ్లకి ఒక మనిషి గుండె జబ్బులతో చనిపోతున్నాడు. ఎందుకని సార్, అంటే ఎందుకు ఇంత ఎక్కువ గుండె జబ్బులు రావటం? కాబట్టి ఎనీ టైప్ ఆఫ్ హార్ట్, ఎనీ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్, ఎటువంటి ఛాతి నొప్పి అయినా, లైక్ కూర్చున్నట్లు ఉండడం ఉండొచ్చు, మంట ఉండొచ్చు, లేదా ఏదో మైల్డ్ పెయిన్ అనిపించవచ్చు, లేదా ప్రిక్కింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, ఓకే, లేదా ఓన్లీ మంటగా ఉండొచ్చు, దురదలాగనో ఇంకోలాగా, ఇలాంటిది ఉన్నా బరువు అనేదే కాదు, ఎలాంటి ఛాతి నొప్పి మీకు ఫస్ట్ పాయింట్, నొప్పి తగ్గట్లేదు, ఓకే, రెండోది. సెకండ్, ఆ నొప్పి పెరుగుతానే పోతా ఉంది, ఓకే, ప్రొలాంగ్ డ్యూరేషన్, ఎక్కువసేపు నొప్పి ఉంది, ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ కూడా కొంచెం సివియారిటీ ఆఫ్ ఇంటెన్సిటీ అంటాం, మైల్డ్, మోడరేట్, సివియర్, ఆ నొప్పి ఇంటెన్సిటీ పెరుగుతా ఉంది, తగ్గట్లేదు అంటే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయొద్దండి. అది మీకు మంట ఉండొచ్చు, లేదా మైల్డ్ నొప్పి ఉండొచ్చు, కూర్చున్నట్లు ఉండొచ్చు, ఇలా ఉన్నా ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఉంటే, పర్టికులర్లీ మోర్ దెన్ 40 years ఉన్న వాళ్ళు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్, ఫ్యామిలీ హిస్టరీ, అబ్డామినల్ ఒబెసిటీ, పొట్ట చుట్టూ ఊబకాయము, ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మోర్ దెన్ 40 years ఉండి నొప్పి వస్తే ఇమ్మీడియట్ గా ఏ నిమిషం గాని క్షణం గాని నెగ్లిజెన్స్ వహించకుండా, ఆలస్యం చేయకుండా ఒక ఈసీజీ తీయించుకోండి. ఓకే, ఈసీజీ తీయించుకుంటే క్లారిటీగా మనకి హార్ట్ అటాక్ ఉందా లేదా. ఈసీజీ అంటే జస్ట్ ఒక ఈసీజీ 100 to 300 రూపీస్ ఉంటుంది అంతే, ఎక్కడ ఏ సెంటర్ లో తీయించుకున్నా గానీ. సో దాంట్లో ఉందా లేదా అని క్లారిటీగా తెలిసిపోతుంది. దాని ద్వారా మీ ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. నెగ్లిజెన్స్ పాటించినారా, అది అది గ్యాస్ట్రిక్ పెయిన్ అనో, లేదంటే కండరాల నొప్పనో, తగ్గుతాదనో నెగ్లిజెన్స్ పాటిస్తే మాత్రం డెఫినెట్లీ ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. నా సిన్సియర్ అందరికి, అంటే ఇది హెల్త్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో ఎటువంటి పెయిన్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. అదే కొందరికి తగ్గుతాదలా అనే నెగ్లిజెన్స్, నేను ఇప్పుడు బయటికి లేచిపోయి తీయించుకోవాలా అనే నెగ్లిజెన్స్, ఇవన్నీ అసలు పనికిరావు. అంటే లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఉంటే మళ్ళీ ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, ఆ చిన్నపాటి నెగ్లిజెన్స్ అనేది తగ్గించుకొని ఇంత సివియర్ పెయిన్ ఉండి తగ్గకుండా ఉంటే, పెరుగుతానే ఉంటే పెయిన్ అనేది మోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్క 100 meters కి ఏదో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానివ్వండి, చిన్న క్లినిక్ కానివ్వండి, నర్సింగ్ హోమ్ కానివ్వండి, ఏదో ఒకటి అవైలబిలిటీలో ఉంటా ఉన్నాయి అందరికీ కూడా. లేదా ఒక పెరిఫరీస్ లో ఉండే టౌన్స్ లో ఉన్న వాళ్ళకి కూడా లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి తీయించుకోనికి. ఒక 10 నిమిషాలు మహా అయితే, చిన్న టౌన్ లో ఎటు పోవాలన్నా 10 నిమిషాల కంటే పట్టదు మనకి టైం. సో తీయించుకోవడం వల్ల మీ ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఈసీజీలో క్లియర్ కట్ గా హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది క్లారిటీగా తెలిసిపోతుంది మెజారిటీ ఆఫ్ ద టైం. అంటే 99% మనకు కనపడుతుంది. దాంతో లేదా మీ లైఫ్ సేఫ్, హ్యాపీ. ఒకవేళ ఉందా మీకు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అందుతుంది. ట్రీట్మెంట్ ద్వారా మీ ప్రాణాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు అనమాట. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్క మనిషికి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటితేనే ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది పెరిగిపోతా ఉంది. ఓకే, సో ఈ ఏజ్ గ్రూప్ పైబడిన వాళ్ళు ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే, అంటే ఛాతి నొప్పి ఉంటే ఇమీడియట్ గా ఈసీజీ తీయించుకోండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి. కొంతమంది రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటారు. అలా చేయించుకున్నప్పుడు మనకు హార్ట్ కి సంబంధించిన ఇబ్బంది రాబోతుందని ముందే దాంట్లో తెలిసే డెఫినెట్లీ అండి. ఈ యాన్యువల్, అంటే ఇప్పుడు అందరూ కూడా రికమెండ్ చేసేది యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. అవి లాట్ ఆఫ్, అంటే మనం మీ అందరూ గమనిస్తే ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆఫర్ అయితే ఉంటుంది. డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, క్లినిక్స్ కానివ్వండి. సో ఇట్స్ నాట్ లైక్ కాస్ట్లీ అఫేర్ ఆల్సో. సో దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మేము కూడా చాలా చూస్తూ ఉంటాం కదా, బీపీలు, షుగర్లు చాలా బయటపడతాయి, లేదా ప్రీ డయాబెటిస్, ప్రీ హైపర్ టెన్షన్ స్టేజెస్ బయటపడతాయి, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్. మన భారతదేశంలో 80% మందికి ఏదో ఒక కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ ఉంది. ఇదంతా డేటా, ఊరికి చెప్పేది కాదు, డేటా అనే చెప్తాం. 80% మందికి ఏదో ఒక కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది. ఎల్డిఎల్ మరీ ఎక్కువ ఉందనో, ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ ఉందనో, హెచ్డిఎల్ చాలా తక్కువ ఉందనో, టోటల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ, ఏదో ఒక కొలెస్ట్రాల్ ప్రాబ్లం 80% మందికి ఉంది. ఎంత రిస్క్ లో ఉన్నట్టు. అండ్ ఎవ్రీ డయాబెటిక్స్ తీసుకుంటే 5గురిలో 2-3 డయాబెటీస్ ఉంటున్నారు, అట్లీస్ట్ 5గురిలో 2 బీపీ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. అండ్ స్మోకింగ్ అయితే, స్మోకింగ్ వల్ల మన దేశంలో కొన్ని లక్షల మంది చనిపోతా ఉన్నారు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లో డెఫినెట్లీ
కామన్ టెస్ట్లు ఏం చేయించుకోవాలి? ఒకటి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏంటి, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, దెన్ షుగర్, ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండిల్ అంటే తినక ముందు తిన్న తర్వాత, దెన్ HbA1c షుగర్ మన లెవెల్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ 3 months అనేది HbA1c లెవెల్. దెన్ పోయినప్పుడు ఎనీవే బీపీ అనేది చెక్ చేస్తారు. యూజువల్ గా కొందరికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ కొందరికి ఎక్కువనే కనిపిస్తుంది. వాళ్ళని మళ్ళీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఒక 2 times మినిమం కూర్చోబెట్టి ఒక 15-20 minutes మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంది. అంటే కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, బీపీ చూస్తారు, షుగర్ చూస్తారు, దెన్ లిపిడ్ ప్రొఫైల్, ఇవి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అవి కూడా కంపల్సరీ. సో ఈ 4 బ్లడ్ టెస్ట్ ప్లస్ హీమోగ్లోబిన్ ఎంత ఉంది, ఈ చిన్న బేసిక్ టెస్ట్లు ఇవి. ఈ బ్లడ్ టెస్ట్ లో బేసిక్ టెస్ట్లు చేయించుకొని నెక్స్ట్ ఈసీజీ, 2D ఎకో, ఇవి బేసిక్ కార్డియాక్. ఒకవేళ ఎవరన్నా నడవగలిగితే మోకాలు నొప్పులు కానీ ఇలా లేని వాళ్ళు ట్రీట్మెంట్ టెస్ట్. యాన్యువల్ గా ఇవి చేయించుకుంటే ఇక్కడ ఎన్ని జబ్బులు బయటపడతాయి? బీపీ ఉందా లేదా తెలుస్తుంది, షుగర్ ఉందా లేదా తెలుస్తుంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది, కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. అసలు ఎటువంటి హార్ట్ ప్రాబ్లం అయినా ఈసీజీ స్కాన్ ట్రీట్మెంట్ లో తెలిసిపోతాయి. అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బేసిక్ టెస్ట్లు చేయించుకోవడం వలన బయటపడిపోతాయి. ఈ బయటపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటే అవి అడ్వాన్స్ స్టేజ్ కి పోకుండా మనం ముందు నుంచే జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ విధానాల్లో మార్పులు చేసుకోవడం వల్ల కానీ, లేదా మరీ ఎక్కువ లెవెల్స్ లో మనకున్న ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మందుల ద్వారా కానీ మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈసీజీ, 2D ఎకో, ఈ 2 టెస్ట్లతో ఎటువంటి గుండె ప్రాబ్లం అయినా మనం కనిపెట్టచ్చు. మాక్సిమం మెజారిటీ ఈసీజీలో కానివ్వండి, 2D ఎకో స్కాన్ లో కానివ్వండి తెలిసిపోతుంది. సార్, చాలా మంది మూవీస్ లో చూస్తుంటాం ఎక్కువగా, రియల్ గా అంటే అంత ఐడియా లేదు కానీ పక్కన పడుకున్న వాళ్ళని కూడా పిలవటానికి వాయిస్ రాకుండా సడన్ గా పెయిన్ ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడ్డట్టుగా మనం చూస్తుంటాం. నిజంగా అలా జరుగుతుందా? వాయిస్ కూడా రాకుండా హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు అంత ఇబ్బందిగా అలా ఉంటుందా? అంటే హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ డిఫరెంట్ టైప్స్ గా ప్రజెంట్ అవ్వచ్చు. అందరూ తెలుసుకోవాలి. కొందరు సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటే వాళ్ళకు వచ్చినట్లు కూడా తెలియదు, బట్ అఫెక్ట్ అవుతారు ఒకటి. దెన్ కొందరు సడన్ గా చనిపోతారు, అంటే నిద్రలో హార్ట్ అటాక్స్ వస్తే సడన్ గా చనిపోతారు. ఓకే, దెన్ హార్ట్ అటాక్ వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళే ఇంత అడ్వాన్స్మెంట్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్, ట్రీట్మెంట్, డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ వచ్చినా కూడా ఈవెన్ అట్ దిస్ అడ్వాన్స్డ్ వరల్డ్ ఆల్మోస్ట్ నియర్లీ టు 50% ఆఫ్ ద హార్ట్ అటాక్ కేసెస్ హాస్పిటల్కి వెళ్ళక ముందే కూడా చనిపోతున్నారు. ఓకే, బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ కానివ్వండి, డిలే ఇన్ డయాగ్నోసిస్ కానివ్వండి, ర్యాపిడ్ మనకి అడ్వాన్సెస్ వచ్చేసాయి డయాగ్నోస్ చేయడంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ లో కానివ్వండి. బట్ ఈవెన్ నౌ మెజారిటీ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఇంకా హాస్పిటల్ కి రాకముందే ప్రాణాలు కోల్పోతున్నారంటే మనం దాని ఆవశ్యకతను గుర్తుంచుకోవాలి, ఎంత సిగ్నిఫికెంట్ అనేది. ఓకే, దెన్ డెఫినెట్లీ సివియర్ ఇంటెన్స్ పెయిన్ ఉన్నప్పుడు మనకు అసోసియేటెడ్ గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో ఆయాసం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు దే కాంట్ మూవ్ అవుట్ ఆఫ్ ద బెడ్. అంటే సివియర్ గా ఆయాసం ఉందా ఏమవుతుంది, మనం కదలలేము. అండ్ మనకు హార్ట్ వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే పంపింగ్ అనేది తగ్గుతుంది. సో పంపింగ్ తగ్గినప్పుడు మనకి వీక్నెస్ కూడా, జనరలైజ్డ్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ బ్రెయిన్ కు కూడా బ్లడ్ సప్లై తగ్గినప్పుడు గిడ్డినెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా జరిగే అవకాశం ఉంటుంది. లేదా మనకు సడన్ ఈ గుండె యొక్క రక్తనాళం సడన్ గా బ్లాక్ అయినప్పుడు రక్తం గడ్డి మనకు వెంట్రికులర్ టెకీకార్డియాస్ అంటాం. అంటే హార్ట్ రేట్ చాలా ఎక్కువ కొట్టుకుంటుంది. అలా కొట్టుకున్నప్పుడు పంపింగ్ ఇన్ఎఫెక్టివ్ ఉంటుంది. సో పేషెంట్ దాంతోనే ఈ వీక్నెస్ కానివ్వండి, గిడ్డీనెస్ కానివ్వండి, లేవలేకపోవడం కానివ్వండి జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ వెంట్రికులర్ టెకీకార్డియాతోనే ఇఫ్ అది ఇమీడియట్ గా ట్రీట్ చేయాలి. ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏంటి, షాక్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అది రికగ్నైజ్ చేయడానికి ఎంతమందికి సాధ్యం అవుతుంది తెలియదు. ఓకే, సో అలాంటి వాళ్ళు ఒక నిమిషం అట్లా డిలే అయిందంటే వాళ్ళు ప్రాణాలు వెళ్ళిపోతాయి, సడన్ గా చనిపోతారు. సో ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి అడ్వర్స్ ఈవెంట్స్ ని ప్రివెంట్ చేయాలంటే మనం రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఐ రికమెండ్ ఫ్రమ్ 30 years ఆఫ్ ఏజ్, బికాస్ బేస్డ్ ఆన్ ద డేటా 30 years నుంచి మనకి పెరిగిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా 30 years నుంచే మనం స్క్రీనింగ్ చేసుకుంటే మంచిది.